హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. కరుపు బాక్సాఫీస్ దగ్గర మరొక వర్కింగ్ డే టెస్ట్ ని ఎదుర్కోవడమే కాకుండా పాస్ అయింది కూడా. డే 5 అన్ని సెంటర్స్ లో డే 4 రేంజ్ లోనే నెంబర్ పెట్టింది. డే 4 రేంజ్ అంటే ఆల్మోస్ట్ డే 1 కి చాలా సిమిలర్ నెంబర్. అయితే ఈ డే 5 కలెక్షన్స్ తో ఏమైనా అచీవ్ చేసిందా అంటే తమిళ్లో అయితే సినిమా ఇంకా హిట్ అవ్వలేదు. తమిళ్లో హిట్ అవ్వడానికి ఇంకో 10 కోట్ల గ్రాస్ అయితే కావాలి. ఇక కర్ణాటకలో ఇప్పటికే మూవీ హిట్, కేరళలో హిట్, తెలుగు స్టేట్స్ లో హిట్, నార్త్ లో కూడా సినిమా బిజినెస్ రికవరీ అయిపోయింది. ఇక ఓవర్సీస్ లో అయితే ఇప్పటికే బ్లాక్ బస్టర్ అయింది ఈ ఫిలిం. సో తమిళ్ టైర్ 1 హీరోల సినిమాలు తమిళ్లోనే బ్రేక్ ఈవెన్ అవడానికి టైం తీసుకుంటున్నాయి. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు తమిళనాడులో బిజినెస్ చాలా ఓవర్ గా చేస్తున్నారు అని. ఇక కరుపు 5 డేస్ తర్వాత అచీవ్ చేసిన మరొక విషయం ఏంటి అంటే రజనీకాంత్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ అయిన శివాజీ సినిమాని దాటడం. శివాజీ సినిమాని అజిత్, విజయ్, విక్రమ్ లాంటి హీరోలు దాటడానికి చాలా టైం తీసుకున్నారు. అయితే సూర్య వాళ్ళకంటే ఎక్కువ టైం తీసుకుంటూ 19 ఏళ్ల టైం అయితే పట్టింది. ఇక దీని తర్వాత కాలా రోబో సినిమాల్ని దాటాలి. మెర్సల్, బిగిల్, వారసుడు, జైలర్, లియో 2.0 ఇలా ఒక్కో సినిమాని దాటుకుంటూ వచ్చి టాప్ లీగ్ లోకి వెళ్ళాలి. ఇవన్నీ ఇదే సినిమాతో దాటుతాడని చెప్పట్లేదు. ప్రజెంట్ సూర్య తిరిగి టైర్ 1 రేస్ లోకి వచ్చేశాడు. సో ఒక్కో సినిమాతో ఒక్కో బెంచ్ మార్క్ ని దాటుకుంటూ టైర్ 1 లో తన రేంజ్ ఏంటో చూపించుకోవాల్సిన టైం అయితే వచ్చింది. సో లేట్ చేయకుండా కరుపు 5 డేస్ లో ఎంత కలెక్ట్ చేసిందో బాక్సాఫీస్ వర్డిక్ట్ ఏంటో వీడియోలో మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజీని ఫాలో మాత్రం మర్చిపోవద్దు. ముందుగా తెలుగు స్టేట్స్ విషయానికి వస్తే యాజ్ యూజువల్ గా డే 4 2.3 కోట్లు ఎలా అయితే పెట్టిందో 4వ రోజు కూడా సేమ్ నెంబర్ అయితే పెట్టింది. దాంతో తెలుగు స్టేట్స్ లో గ్రాస్ 17.5 కోట్లకి చేరుకోగా షేర్ 8.8 కోట్ల రేంజ్ లో ఉంది. తెలుగు స్టేట్స్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ 7.5 కోట్లు కావడంతో ఇప్పటికే 1.3 కోట్ల ప్రాఫిట్ తీసుకొచ్చి హిట్ అయింది. ఈ 3 డేస్ ఏదో రకంగా కోటికి తగ్గిన షేర్ ని కలెక్ట్ చేయగలిగితే సాటర్డే, సండే ఎలానో కోటి షేర్ ని అందుకుంటుంది. సో అప్పుడు 10 రోజుల పాటు తెలుగు స్టేట్స్ లో కోటికి తగ్గిన షేర్ ని కలెక్ట్ చేసిన డబ్బింగ్ హీరోస్ లో ఒకరిగా చేరతారు సూర్య. ఇప్పటికైతే ఈ రికార్డు రజనీకాంత్, యష్ల పేరుపైనే ఉంది. ఇక తమిళనాడులో మరొకసారి 10 కోట్ల పైన గ్రాస్ కలెక్ట్ చేయడంతో ఓవరాల్ గా 5 డేస్ గ్రాస్ 70 కోట్లకి చేరుకుంది. అండ్ సూర్య కెరీర్ లో ఇది హైయెస్ట్ గ్రాసర్. మరో 10 కోట్లు కలెక్ట్ చేస్తే ఇక్కడ బ్రేక్ ఈవెన్ గా చెప్పొచ్చు. ఇక 5 డేస్ కి కర్ణాటకలో 12.5 కోట్లు, కేరళలో 8.8 కోట్లు, నార్త్ లో అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 1.9 కోట్లు కలెక్ట్ చేసిన ఈ ఫిలిం ఓవర్సీస్ లో ఏకంగా 51 కోట్ల పైన గ్రాస్ కలెక్ట్ చేయడంతో 5 డేస్ వరల్డ్ వైడ్ గ్రాస్ 162 కోట్లకి చేరుకుంది. షేర్ 78 కోట్ల రేంజ్ లో ఉంది. వరల్డ్ వైడ్ గా జరిగిన బిజినెస్ 70 కోట్లు కావడంతో 71 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ ఫిలిం ఇప్పటికే 7 కోట్ల ప్రాఫిట్ తో హిట్ అనిపించుకోగా ఈ 2 డేస్ తో వచ్చే కలెక్షన్స్ తో సూపర్ హిట్ అందుకోబోతుంది. అండ్ వీకెండ్ తర్వాత బ్లాక్ బస్టర్ కూడా కాబోతుంది. సూర్య కెరీర్ లో ఆఖరిగా సింగం అండ్ వీడొక్కడే సినిమాలు మాత్రమే బ్లాక్ బస్టర్ అయ్యాయి. తర్వాత హిట్ అండ్ సూపర్ హిట్ దగ్గర ఆగిపోయాయి చాలా సినిమాలు. సో 15 ఏళ్ల తర్వాత మళ్ళీ బ్లాక్ బస్టర్ కొట్టబోతున్నాడు సూర్య. చూడాలి ఫుల్ రన్ లో ఎంత నెంబర్లు పెడుతుందో. మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. సో గైస్, దట్ ద వీడియో. ఇది కరుపు 5 డేస్ టోటల్ వరల్డ్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్. ఈ మూవీ ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తుంది అనుకుంటున్నారో కామెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్, ఫైల్ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.